ఇక దేవా 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 పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని నీళ్ళు దేమంటివా శంకరయ్యో. ఇక మరి పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని నీళ్లు తెమ్మంటే ఏడ దేవాలే ఆ పార్వతమ్మ ఆనాడు గసముంటి ఆజ్ఞ పెడితే తట్టుకోలేక బల 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 పోసింది ఆ పార్వతమ్మ కలకల కలకల కల కన్నీరు తీసుకుంటా. ఇగో మరి గసవంటి బాధనే ఇగో ఈ పూజార్లకు వచ్చిందట. ఈ చూద్దాం పారు ఇలా భాగవతం ఎట్ట ఉందో. వీళ్ళకు కష్టం వచ్చింది అన్నాడు కానీ వీళ్ళకేం కష్టం వచ్చింది టక్కరైనట్టు ఉందిగా. చూస్తుంటే గట్టినే అనిపిస్తుంది. రామ రామ కాదు రో వీళ్ళు దినం దేవుళ్ళ పాదాల దగ్గర పూజలు చేసే పూజారులు అన్నట్టు. మరి పూజారులు అయితే రోడ్డు మీద వండుకొని వామ్మ అని నిస్సత్వ తీసుకుంటా తల్లాడుతుర్రు ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు. ఇక అసలు ముచ్చట ఏంటంటే సిద్దిపేట జిల్లా రేకులకుంటలో మల్లికార్జున స్వామికి పూజలు చేసే పూజారులు అన్నట్టు వీళ్ళు. అయితే ఈ పూజారులు పడిపడగా 2 గ్రూపులుగా విడిపోయి రాళ్లతోటి కర్రలతోటి అందినోడికి అందినంత మయ్యర దంచుకున్నారట వీళ్ళు. మాది రేట్లకుంట మల్లాస్వామి మా ఇంటి విలేజ్ ఎలకొల్పు. మేము ఈరోజు పట్టణాలు వేసుకోవడానికి రావడం జరిగింది. సాయంత్రం 6 గంటల సమయంలో ఏవీ ఆఫీస్ దగ్గర ఏదో గొడవ జరుగుతుందని చెప్పి మేము రావడం జరిగింది. వచ్చే వరకు ఏవీ ఆఫీస్ దగ్గర 2 వర్గం ఒక వర్గం ఇక్కడ వర్గం గొడవ చేయడం జరిగింది. ఈ వర్గం అనేది టెంపుల్ దగ్గరికి పాత వర్గం టెంపుల్ దగ్గరికి కొత్త వర్గాన్ని వాళ్ళు కొట్టుకోవడంతో కొట్టుకోక భక్తుల మీద రాళ్ళు రప్పలతో ఇష్టపడి దాడి చేయడం జరిగింది. ఇక్కడ మా తాతలు ముత్తాతలు నాడుకుంచి దుబ్బాక నుంచి వెళ్ళొచ్చి ఈ దేవుని వలన ఈ అడవిలో వాడి బతాను. ఈ అడవిలో వాడి బతికి ఇంత జాగాలు సంపాదించుకో భూములు సంపాదించుకో దేవుని చూసుకుంటూ బతాను. మేము బతకంగా ఇక్కడ మలాపల్లి మాదని వాళ్ళు వచ్చారు. చెరుకు రోజులు ఇక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చారు. పెరుగులో అని వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చినాక వీళ్ళు పోని వాళ్ళు పోని పయ్యాలను ఇక్కడ గుడ్డం ఉంటే మా పెద్దలు దొరకాసుకొని గుడికాడ కూర్చోమన్నారు. వాళ్ళు ఇసుకున్నారు. మమ్మల్ని గుడి రిజిస్టర్ చేసుకున్నాక అప్పుడు లేచి వచ్చారు. లేచి 6,70,000 రూపాయలు అప్పుడు కట్టేసినాము. తీసుకుపోయాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తిరగబడరు. దొరికే అంటే ఆయన ఇవన్నీ వాళ్ళని తోలుకొని నాకు కారణ కావాలా 3వ భాగం కావాలని చెప్పి కులాన్ని అందరూ ఎగేసుకొని వీడికి వచ్చిన ఆడల మొగలు తీసుకొని వాళ్ళు ఎవరు రెడీ మీద వచ్చారు. మాకు తెలియదు. మేము అడవిలో పడతాను పశువులు లెక్క. మమ్మల్ని ఏంటంటే ఒక పసల కన్నా అధ్వానం చెప్తారు. ఇప్పుడు ఉండుడా ఇక్కడికెళ్ళి వెళ్ళిపోకన్నా వాళ్ళు బతుకుడా మేము బతుకుడా మేము వాళ్ళకన్నా అన్యాయం చేసినామా ఎవరు సోమన గుంజుకున్నామా. నేను నిన్న కూడా బతికాన్న ఒక మాట మా అక్కడ ఉండి వాడు ఆడేసిన విడేసినావు ఎవరు మడకర వచ్చేవాడు ఎవరు తెగితే కూర్చోమని మాట్లాడు. అట్లా అల్లేదాయా కొడతారా కొట్టురు భయానాయా దండం పెడతారా దగ్గరికి పోయి పదిలైనా అందరు సందాల్సిన వెళ్ళి పనిచేసారు. వాళ్ళు 100 మంది దాకా మొగోళ్ళు ఉంటారు. 40-50 మంది ఆడలు ఉంటారు. మొత్తం రాళ్ళు కట్టలే. రేకులకుంటలో మేము ఒగ్గు పూజారులు అక్కడ ఇవాళ ఒగ్గు పూజారులుగా ఇవాళ పట్నాలు పోయిన సందర్భంలో అక్కడ మా 60 మంది ఒగ్గు పూజారులు అయితే ఆఫీస్ వాళ్ళని ప్రశ్నించే సమయంలో కమ్మరిపల్లి కులస్తులు ఒక 70-80 మంది వచ్చి మన దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో చాలా మందికి ఇలా అతనికి తలకాయ వరకు ఒక 20-25 మందికి జరిగింది. మేము అక్కడ నిల్చున్నాం సార్. అంతే మేము నిల్చున్నాము ఆఫీస్ వాళ్ళను. అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళని ఏపీశ్వరాన్ని నిల్చున్న సందర్భంలో వాళ్ళు వెనక నుంచి వచ్చి దాడి చేశారు సార్. 20-25 మంది దాకా గాయాలైనాయి సార్. మా వాళ్ళ 25 అక్కడ రౌతులతో దాడి చేశారు. రౌతులతోటి కొట్టడం కట్టెలతోటి కొట్టడం వాళ్ళ ఇష్టం విచక్షణ రహితంగా కొట్టారు. ఇక భక్తుల పైసల కాడ పంచాది పెట్టుకున్న వీళ్ళ ముచ్చట పాడుబడ ఎట్లా ఉందంటే చిట్టెడు నూనె తెచ్చి చిన్నింటిలో దీపం పెద్దింటిలో దీపం ఒత్తికి వదిన నెత్తికి మంగళవాడి కత్తికి మా బావ జుత్తికి అన్నట్టుగా సాలిసాలని పైసలు సమానంగా పంచుకునే కాడ ఈ కయ్యం బుట్టి దేవుని కాడ మంత్రాలు చదివే ఈ పూజారులు దావకాన్న చదువుతున్నాడనులా ఈ రకంగా ఉందట ఈ బుద్ధిగల పూజారుల ముచ్చట.